వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి జిల్లా దుమ్మగూడెం మండలం ములకపాడు సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది. ఇసుక లారీల వల్ల ధ్వంసమైన భద్రాచలం వెంకటాపురం రహదారి శాశ్వత నిర్మాణం చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. వందలాది మంది ప్రజలు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇసుక అమ్మకాల ద్వారా కోట్లు అర్జిస్తూనే ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రోడ్ల సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించాలని, ఎమ్మెల్యే బాధ్యత వహించాలని అన్నారు. చివరికి అధికారుల హామీతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. రహదారులు గత 6 మాసాల నుండి మొత్తం గోతులు పడి రోడ్లు నిర్మాణ వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. వరదలు రాకముందే, రోడ్లు నిండా నీళ్లు నిలవకముందే ఈ యొక్క గోతులు కుంటలు ఏర్పడి భద్రాచలం నుండి వాజేడు దాకా మొత్తం గుంతలమయం అయిపోయింది. ప్రధాన రహదారి మొత్తం కూడా ఇవాళ రవాణా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ రోడ్ల మరామతులు చేపడతారు అని చెప్పి చూసాం. ఇప్పటికీ వందల మంది ప్రాణాలు పోతున్నాయి. అనేక మంది మహిళలు ప్రసవ వేదనతోని మార్గం మధ్యలోనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసాం. ఇసుక లారీల వల్ల ఈ గుంటలు రోజు రోజుకి రోడ్లు పెద్ద పెద్ద గుంటలుగా మారిపోయినాయి. ఈ రహదారి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దీనిపైన తగిన చర్య తీసుకోవట్లేదు. ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇప్పటికే వెంకటాపురం నుండి వాజేడు వెళ్ళేటటువంటి బస్సులు మొత్తం బంద్ అయినాయి. మ్యాజిక్లు, ఆటోలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన భద్రాచలం నుండి ఇక్కడికి రావడానికి తూర్బాక బ్రిడ్జి అది నిర్మాణం పూర్తి కాని కారణంగా, లేట్ అవుతున్నటువంటి కారణంగా అక్కడ కూడా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చున్న దగ్గర నుండి భద్రాచలం వరకు వెళ్ళాలి అని అంటే తక్కువలో తక్కువ 1.5 నుండి 2 గంటలు పడతా ఉన్నది. కాబట్టి ఇటువంటి తరుణంలో సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి, అధికారులకి భద్రాచలంలో చెర్ల